అమ్మా నాన్న ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రవీణ్ ద్వారా ప్రతి సంవత్సరం లాగానే దసరా పండుగకు ముందు మనము కొంతమంది విద్యార్థులకు బుక్స్ కానీ, వాళ్ళకు బట్టలు కానీ, బీదలకు ఈ పండుగకు సంబంధించినటువంటి సరుకులు కానీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. దానికి మన తెలంగాణ విద్యా వేదిక వాళ్ళ మన రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో పుస్తకాలు, మరి మా వివేకానంద ఫౌండేషన్ ద్వారా కూడా వాళ్ళకు కొద్దిగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతాయి. దీనికి మనకు ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా కూడా ఈ కార్యక్రమము మా కొడంగల్ నియోజకవర్గంతో పాటు అన్ని గ్రామాలలో కూడా మేము చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటున్నాము. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. ఈరోజు అమ్మా నాన్న ఫౌండేషన్ సహాయ సహకారాలతో వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అనాథ పిల్లలు అందరిలాగే పండుగ జరుపుకోవాలని, ఆ పిల్లలు పిండి వంటలతో అందరిలాగే పుష్టి ఆహారం తీసుకోవాలని చెప్పి ఏదైతే సంకల్పం తీసుకున్నారో ఆ కమిటీ మెంబర్లందరికీ, చైర్మన్ చంద్రప్ప గారికి, అదేవిధంగా ప్రవీణ్ గారికి, ఇక మిగతా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకారం చంద్రశేఖర్ గారు, జిల్లా కోశాధికారి గౌరారం గోపాల్ సార్ గారు, అదేవిధంగా నవీన్ ఆదర్శ పాఠశాల కరస్పాండెంట్ మరియు దాని ద్వారా ఆయన శక్తియుక్తుల నుండి విద్యను అందిస్తున్న సందర్భంలో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవడం అభినందనీయం. నరేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దలు లక్ష్మీనారాయణ గుప్తా గారు వాళ్ళు పెద్ద మనసుతో ఇలాంటి పిల్లలను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వారికి కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్న మరియు గౌరవనీయులు రాజన్న గారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, ఏ కార్యక్రమమైనా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి వేదిక మీద ఉన్న మిత్రులు, అమ్మా నాన్న ఫౌండేషన్ మిత్రులందరూ తలో చేయూతనిచ్చి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఈరోజు అనాథ పిల్లలను పెంచి పోషిస్తూ తల్లిదండ్రులు లేకపోయినా అవ్వలు ముందరుండి వాళ్ళందరినీ బాగోగులు చూసుకుంటున్నటువంటి అవ్వలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. బలభీమా న్యూస్ ఛానల్ మిత్రుడు నరేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి నానుడిని ముందుకు పెట్టుకొని ఈ భారతదేశంలో సనాతన ధర్మంలో ముఖ్య భూమికగా వహిస్తున్నటువంటి మానవ ధర్మం, మానవ సేవ అనేది ఏదైతే ఉందో దాన్ని తన భుజాల మీద వేసుకొని మరి మిత్రుడు వయసులో చిన్నవాడైన ప్రవీణ్ గారు అమ్మా నాన్న ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసుకొని గత 4 సంవత్సరాల నుండి చూస్తున్న అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. అనాథ శవాలకు దాన సంస్కారాలు, అది ఒక పుణ్య కార్యక్రమం. అదేవిధంగా అనాథ పిల్లలను చేరదీసి వాళ్ళను విద్యను అందించడం అనేది కూడా ఒక గొప్ప సంకల్పం. మరి ఆయన ఈ ఏజ్లో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదిస్తున్నారు, ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు, వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ చూస్తున్నటువంటి పిల్లలను తెలంగాణ విద్యావంతుల వేదిక గత 2011 నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అది ప్రవీణ్ ను కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తా వచ్చాం. ఈ రోజు ప్రత్యేకంగా 4 సంవత్సరాల నుండి అమ్మా నాన్న తల్లిదండ్రిని మించిన దైవం లేదనేటువంటి ఏదైతే మనం మన సనాతన ధర్మంలో భావిస్తా ఉన్నామో వారి పేరు పైన ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారిని పెద్దలందరినీ సమీకరించుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు మేము అనాథలం కాదు, మాకు అమ్మా నాన్న ఫౌండేషన్ ఒక తల్లిదండ్రి లాగా ఉంది అని ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ప్రవీణ్ కు నేను కూడా ఒక అసిడెన్స్ ఇస్తా ఉన్నా. తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా మీతో పాటుగా ప్రతి దసరా కానుకకు మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. అభిలాష్ అదేవిధంగా ఆనంద్ ఇద్దరు కూడా నవీనాదర్శ స్కూల్లో చదువుతా ఉన్నారు. వాళ్ళకి సార్ కూడా భవిష్యత్తులో వాళ్ళకు 10వ తరగతి వరకు కూడా చదువు చెప్పిస్తానందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సార్ ఈ పాత కోడంగల్ గ్రామం చెందినటువంటి ఇద్దరు వికలాంగులు సార్, వీళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కష్టపడితే డొక్కారదు, ఇద్దరు కష్టపడాల్సిందే. వాళ్ళకు ఉండే పొలం ఉంటే వాళ్ళ పాప వాళ్ళకి పెళ్లి చేశారు, వాళ్ళ అన్నదమ్ములు అమ్ముకున్నారు, అంతా గోల అయింది. అదే మేము గత 4 సంవత్సరాల నుంచి చేతడు వాదుడుగా ఉన్నాం. 1 మంత్ బ్యాక్ యూనియన్
యూనియన్ సురక్ష అని బ్యాంక్ లోపట ఒక 5-8 బ్రాంచ్లు నాకు అప్పచెప్పడం జరిగింది. బ్యాంక్ వాళ్ళు రైతులకు, నిజమైనటువంటి రైతులకు, లోన్ ఉన్నటువంటి రైతులకు వాళ్ళకు ఇన్సూరెన్సులు కట్టియమని నాకు ఒక జీతం లాగా, నా కూడా ఒక సర్కిల్ ఉండాలి సోర్స్. కాబట్టి వాళ్ళు గుర్తించి, యూనియన్ బ్యాంక్ వాళ్ళు గుర్తించి నాకు ఇన్వైట్ చేసి, అక్కడ క్యాషియర్ సారు చారి సార్ అని ఉంటాడు, ఆ సార్ ఇన్వైట్ చేసి నీకు అప్పచెప్తున్నాను, నీకు తోడుబాటు అవుతుంది డబ్బు కూడా అని, నీకు వీలున్నప్పుడు ఆ బ్రాంచ్ లోపల ఒక వారంలో ఒక రోజు సమయం తీసుకొని ప్రతి బ్రాంచ్కి తిరిగి మేనేజర్ సార్తో మాట్లాడతాను. వాళ్ళకు 1500 రూపాయలు, సంవత్సరానికి 1500 రూపాయలు. వాళ్ళు పాము కాటుతో చనిపోయినా, యాక్సిడెంట్లో చనిపోయినా, లేక ఏదైనా పొలంలోకి వెళ్ళి కాలు జారి కింద పడి చనిపోయినా వాళ్ళకు 5 లక్షల రూపాయల వరకు కూడా ఆ హెల్త్ నుంచి ఇన్సూరెన్స్ కట్టిపోయడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఏదన్నా ఫర్దర్గా వాళ్ళకి హాస్పిటల్లో యాక్సిడెంట్ అయిన కాలు చేతి విరిగిపోయినా కూడా 10 lakhs వరకు ఆ ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పి అలాగా అందరిని రైతులను మోటివేషన్ చేస్తూ వాళ్ళకు 1500 రూపాయలు కదా 1 year అన్నట్టుగా కట్టిపిస్తూ, వాళ్ళ జీతాన్ని నేను కూడా ఒక సోర్స్ ఉండాలి కాబట్టి ఆ జీతాన్ని ఇక్కడ సొసైటీ లోపలికి పెడుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా సార్ గౌరవ శంకర్ నాయక్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. పెద్దలందరికీ, మరియు నరేష్ సార్ గారికి, శేఖర్ సార్ గారికి, రవీందర్ సార్ గారికి, లక్ష్మీనారాయణ సార్ గారికి అందరికీ, మరియు అమ్మ నాన్న ఫౌండేషన్ అయినటువంటి ప్రవీణ్ గారికి మొదటిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో బిజీ ఉన్న షెడ్యూల్లో ఎంతో కాలం మనం ఎంతో చేయాలనుకుంటున్నాం, కానీ ఎంతో బిజీలో ఉన్నాం, మనం చేయలేకపోతున్నాం, టైం లేదు నాకు అనే రోజులలో ప్రవీణ్ ఒక నిరుపేద కుటుంబాలలో పుట్టి, అసలు నాకు ప్రవీణ్ అంటే ఫస్ట్ నుంచి తెలుసు, కానీ ప్రవీణ్ పలానా కొడుకు అని నాకు తెలియదు, హోటల్ గుండప్ప కొడుకు అని నాకు తెలియదు. ఎందుకంటే ఇతని కొడుకు ఈ పని చేస్తున్నాడా అనేదానికి నేను ఒక ఫీల్ అయిపోయినా. తర్వాత ప్రవీణ్ ఈ టైం తీసుకొని ఈ అమరనాథ ఫౌండేషన్ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ తన వంతుగా సహకారం, తను ఏం చేస్తున్నాడో తెలియదు, ఏ ఉపాధ్యాయ బృందానికి కలిసి ఎవరెవరినో కలిసి ఏదో ఒక రూపంలో నిత్యం ప్రజలలో మమేకం అవుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పాల్పంచుకుంటున్నందుకు ప్రవీణ్ గారికి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రవీణ్ కూడా మొదట, ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు భీమేష్ అంటే మా పాత కొడంగల్ నా వార్డే వాళ్ళు ఉన్నారు, కానీ నాకు తెలియదు. వాళ్ళు ఫస్ట్ సారి పాత కొడంగల్ వచ్చి అది సామాగ్రి అందించడం జరిగిన తర్వాత నేను అనుకున్నా, నాకు తెలియకుండా వచ్చి ఎవరు ఇస్తున్నారు అబ్బా అని వాళ్ళు వాట్సాప్లో చూసిన సార్. నేను వాట్సాప్లో చూడంగానే అనిపించింది ప్రవీణ్ ఇట్లా అమ్మ నాన్న ఫౌండేషన్ ద్వారా వచ్చి ఇవ్వడం జరిగిందని చెప్పేసి. రోజు చూసి నంబర్ వెతికిన, నంబర్ దొరకలేదు. ఒకసారి డైరెక్ట్ ఆ ఫేస్ కట్ గుర్తుపెట్టి ప్రవీణ్ ఒకసారి కలిసి అవునన్నా నేనే ఇచ్చిన అంటే మంచి పని అని చెప్పేసి అనుకున్నా. నేనే అట్ల నుంచి రోజు పోతున్నా సార్, కాకపోతే నేనే ఆ సాయం చేయలేకపోయినాను. ఎందుకంటే చేద్దామని నేను సార్ దృష్టికి తీసుకువెళ్ళినా. అలా తల్లి కూడా తెలుసు. ఇంతకుముందు తిరుపతి రెడ్డి సార్ కూడా మాట్లాడే, గతంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మాట్లాడినా, వాళ్ళు ఏమి వేయలేరు. సార్కి కూడా తిరుపతి రెడ్డి సార్కి కూడా చెప్పిన తర్వాత సార్ కూడా చూద్దాం సంగతి చేద్దామన్నాడు. కడా వెంకటరెడ్డి సార్ కూడా తెలియపరిచిన తన వంతు సహకారం ఏమైనా సార్కి చెప్తే కూడా నేను అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నా. వీళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు సార్, ఇద్దరు అంగవైకల్యం అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పెన్షన్ లేకపోతే కూడా పెన్షన్ అందరికీ అప్పుడు నేనుండే చేపించడం జరిగింది. ఈ బాబుకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ. ఇంకొక స్కూల్లో కూడా ఒక జాబ్ అటెండర్ పోస్ట్ కూడా అడగడం జరిగింది. అక్కడ కొద్దిగా జీతం తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఈ జీతంతో సరిపోలేదని చెప్పేసి వాళ్ళు చేయలేకపోయినారు. ఇంకోటి వాళ్ళేమో ఇక్కడ వేరే దాంట్లో అదే బాత్రూమ్ దగ్గర పెడతాను నేను చేయనంటే, సరే వేరే దాంట్లో మాట్లాడదామని అనుకున్నా. అది సార్తో మాట్లాడి కూడా వాళ్ళకి ఏదో ఒక సాయం నేను కూడా చేస్తా సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రవీణ్ కుమార్ గాని అసలు ఇలాంటి సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నామంటే మామూలు బిజీ షెడ్యూల్ ఏం సార్. అంటే ఒక సహాయం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రోజులలో. కాబట్టి ఇక ముందు ప్రవీణ్ ఏ సహకారం చేసినా కూడా నేను కూడా ఒక 2-3 సార్లు చూసిన. మళ్ళీ నా వంతు కూడా ఏదైనా ఉంటే కూడా ప్రవీణ్ దగ్గరకు వచ్చి కూడా డైరెక్ట్ అడగవచ్చు సార్. నా సహకారం ఇప్పుడు అందరికీ తెలుసు. ఇక్కడ కొడంగల్ నేనే గుడికైనా టెంపుల్కైనా ఒక విషయం కావచ్చు, ఎక్కడైనా కూడా నా సహకారం తప్పకుండా నేను అందిస్తున్నా, ఇప్పటికీ అందిస్తా ఉన్నా. టెంపుల్ ఏదో అడిగినా కానీ ఇది ఏమైనా అడిగినా కూడా నేను వెంబడే సాయం చేస్తున్నా సార్. మన పాత కొడంగల్ విషయంలో కూడా టెంపుల్ అడిగినారు, వాళ్ళు కూడా చెప్పిన. ఇట్లాంటి విషయాలు కూడా నేను ముందంజ ఉంటా సార్. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో నేనుంటా. ప్రవీణ్ నాకు అడగలేకపోయినాడు, ఒక 2 సార్లు కలిసిండు. అన్న చూడండి అంటే సరే చూస్తా ప్రవీణ్ అని చెప్పి. ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకునే ముందు ఒక రోజు కానీ 2 రోజుల ముందు నాకు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా నా వంతు కూడా సహాయ సహకారం అందిస్తా సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.